సో మనం అలా అజామిలుడి యొక్క చరిత్రను చర్చించుకుంటున్నాము. సో మొదటి భాగాన్ని చూసాము. ఈరోజు రెండవ భాగం చూద్దామంట. సో యమదూతలు వస్తారు. వాళ్ళు విష్ణుదూతలు అడ్డుకున్నందు కారణంగా కొన్ని వాళ్ళని చూసిన తర్వాత కొన్ని వాక్యాలు, కొన్ని ప్రశ్నలు చేస్తారు. సో ఇప్పుడు విష్ణుదూతలు వాళ్ళకు జవాబిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. సో విష్ణుదూతలు ఏమంటారు, ఏం చెప్తారు, అది 38వ శ్లోకం నుంచి 6వ స్కందం మొదటి అధ్యాయం 38వ శ్లోకం నుంచి చూద్దామంట. సో మంగళాచరణ చేసుకొని మొదలుపెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి నమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 6వ స్కందం మొదటి అధ్యాయం 38వ శ్లోకం విష్ణుదూతలు ఇప్పుడు చెప్తున్నారు. శ్రీ విష్ణుదూత ఊచుః యూయం వైధర్మరాజస్య యది నిర్దేశకారిణః బ్రూత ధర్మస్య నస్తత్వం యచ్చాధర్మస్య లక్షణం. సో విష్ణుదూతలు ఏమంటున్నారంటే, ఒకవేళ మీరు నిజంగా యమరాజు యొక్క భటులే అయితే మీరు మాకు ఈ ధర్మం యొక్క విషయం గురించి మాకు చెప్పండి. ఇంకా ధర్మము అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏంటో దాని గురించి వివరించండి అనేసి విష్ణుదూతలు అడుగుతున్నారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. యమదూతలు ఇప్పుడు యమరాజు ధర్మరాజు. సో వాళ్ళు ధర్మరాజు యొక్క భటులు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండాలి ధర్మరాజు ఇచ్చిన శిక్షణ ఏంటి, ఆదేశాలు ఏంటి, ధర్మం గురించి వాళ్ళకి ఏం నేర్పించారు. సో ధర్మరాజు యొక్క ఆదేశాలని కదా వాళ్ళు అనుసరించి కార్యాలు చేస్తున్నారు. అందుకనే విష్ణుదూతల ముందు ఎంతో తెలివిగా వీళ్ళు అడిగారు, అసలు మీరు ధర్మము అధర్మము దాని యొక్క లక్షణాలు గుణాలు దాని తత్వం ఏంటో చెప్పండి. సో వైష్ణవులకి ఈ విషయాలు చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే వైష్ణవులు అంటే విష్ణువుని ఆరాధించుకుంటారు, భగవంతుడి యొక్క నిర్దేశాలని అనుసరిస్తారు, అవే వింటారు, అదే ధర్మం. భగవంతుడు ఏది చెప్తే అదే ధర్మం. అవునా? సో భగవంతుడు అన్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో మీరు అన్ని రకాల మీరు మనోధర్మాల్ని, మీరు ఇంకా ఏవైనా ధర్మాలు ఉంటే మీరు పాటించేవన్నీ వదిలేసి అన్నిటికన్నా పరమధర్మం ఏంటి అంటే భగవంతుడికి శరణాగతం అవ్వడం. నాకు శరణాగతం అవ్వండి అని చెప్పాడు కృష్ణుడు. అదే అన్నిటికన్నా ముఖ్యమైన ధర్మం, అన్నిటికన్నా ఉన్నతమైన ధర్మం, పరమధర్మం. వేరే అన్ని ధర్మాలను వదిలేసి కూడా మనం భగవంతుడి కృష్ణుడికి శరణాగతం అవ్వచ్చు. అంతకు మించిన ధర్మమే లేదు. అదే దీని అర్థం. సో అందుకనే
భగవంతుడికి శరణాగతం అవ్వడం అసలైన ధర్మం. సో ఎవరైతే అలా భగవంతుడికి శరణాగతం కాకుండా ఇంకా వేరే ఏ భౌతిక వస్తువు విషయం ఈ యొక్క భౌతిక జగత్తులో ఉన్న వాటికి శరణాగతం అయితే, ఇలా ధర్మం గురించి తెలియకపోతే, భగవంతుడికి శరణాగతం అవ్వాలి, కృష్ణుడికి శరణాగతం అవ్వాలనే విషయం తెలియకుంటే, సో వాళ్ళందరినీ మూర్ఖులుగానే మనం లెక్కేయచ్చు, పాపాత్ములుగానే లెక్కేయచ్చు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళకి సరైన జ్ఞానం లేదు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమః మాయాపహృత జ్ఞానం ఆసురం భావమాశ్రితా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఇలా మూర్ఖులో, మానవుల్లో, మనుషులు అధములో ఎవరి జ్ఞానం అయితే మాయ అపహరించేసుకుపోయిందో, ఇంకా ఎవరైతే నాస్తికులో, వీళ్ళందరూ కూడా అసురులు, అసురుల లక్షణం కలిగిన వాళ్ళు ఇలాంటి వారు భగవంతుడికి శరణాగతం అవ్వరు అని మాకు భగవద్గీతలో చెప్పారు. సో భగవంతుడికి శరణాగతం అవ్వడమే అసలైన ధర్మం. అందుకని ఇక్కడ విష్ణుదూతలు ముందుగా ఈ ప్రశ్న అడుగుతున్నారు యమదూతలకి. సో మీరు ధర్మరాజు, యమదూతలు ధర్మరాజు యొక్క ప్రతినిధులే వస్తున్నారు కదా, సో మీకు తెలిసి ఉండాలి ధర్మం అంటే ఏంటో. అందుకనే మనం ఎప్పుడైనా, ఇప్పుడు మనం కూడా భక్తులం, ఇస్కాన్ లేకపోతే శీల ప్రభుపాదుల వారి యొక్క ప్రతినిధులుగా అయి మనం ప్రచారం చేస్తున్నప్పుడు మనకు సరిగ్గా తెలిసి ఉండాలి మన ఇస్కాన్ మిషన్ ఏంటి, దేనికోసం ఇస్కాన్ స్థాపించారు ప్రభుపాదుల వారు, ప్రభుపాదుల వారు మనకి ఏం నేర్పించారు, కృష్ణుడు భగవద్గీతలు ఏం చెప్పారు, భాగవతంలో ఏం రాస్తుంది, మనకు ముందు తెలిసి ఉండాలి. ఊరికే మేము భక్తులము, ఇస్కాన్ డివోటీ అని చెప్పుకుంటే సరిపోదు. సో మనకి ఏం నేర్పిస్తారో ఇస్కాన్లో, అసలు ఎందుకు ఇస్కాన్ స్థాపించబడింది, సో ఈ మన ధర్మం ఏంటి అనే విషయం మనకు స్పష్టంగా తెలియాలి శాస్త్రాల నుంచి. సో ఎవరైతే ప్రచారకులు, ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి కృష్ణ భావనామృతం యొక్క తత్వము, కృష్ణుడి యొక్క తత్వం గురించి సంపూర్ణమైన జ్ఞానం, సరైన జ్ఞానం ఉండాలి. లేకపోతే మీరు ప్రచారం చేసేటప్పుడు మరి వేరే వాళ్ళు అడిగే ప్రశ్నలు మీరు జవాబు ఇవ్వలేరు, మరి అప్పుడు మీకు మరి చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ప్రభుపాల ద్వారా అంటున్నారు, అప్పుడు మిమ్మల్ని జనాలు అవమానిస్తారు, ఇంత కూడా తెలియదు కృష్ణ భక్తులు అంటాడు, కృష్ణుడి గురించి ఏం తెలియదు అంటారు. సో కృష్ణ భక్తులు అంటే భగవద్గీత చదువు ఉండాలి, భాగవతం విని ఉండాలి, అప్పుడు కృష్ణ భక్తులు. 39వ శ్లోకం. కథం స్విత్క్రియతే దండః కిం వాస్యాస్థానమీప్సితం దండ్యా కిం కారిణః సర్వే ఆహో స్విత్ కతి చిన్నాం. అచ్చా, ఈ మీరు దండన విధిస్తారే దానికి ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అసలు దండనకు అర్హులు ఎవరు, ఎవరిని బట్టి వాళ్ళు దండించేస్తారా? సో మరి ఎంతోమంది కర్మలు ఉన్నారు, ఎన్నో రకాల కార్యాలు చేస్తున్నారు, కార్యకాలు చేస్తున్నారు ఇక్కడ భౌతిక జగత్తులో, భౌతిక కర్మలు చేస్తున్నారు, అందరూ లేకపోతే కొంతమందిని దండిస్తారా మీరు, ఏంటి అసలు విషయం అని అడుగుతున్నారు అన్నమాట. విష్ణుదూతలు ప్రశ్నిస్తున్నారు యమదూతల్ని. సో ఏదో మనకు దండని విధించే శక్తి ఉంది కదా అని ప్రతి ఒక్కరిని దండించేయకూడదు. చాలా ఇక్కడ జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశుల్లో భౌతిక ప్రపంచంలో ఉన్నాయి కొన్ని, ఇంకా జీవరాశులు చిన్మయ జగత్తులో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే జీవులు నిత్యముక్త జీవులు, వాళ్ళు ఎప్పుడు ముక్తావస్థలోనే ఉంటారు. సో వారిని గురించి మనం వారిని ప్రశ్నించే వారి గురించి ఆలోచించే అవసరం లేదు దండన గురించి. సో అందులో ఒక భాగం మాత్రమే, అంటే 3 భాగాల జీవరాశులు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటే ఒక్క భాగం మాత్రమే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉంటారు. బద్ధ జీవులు అంటారు వాళ్ళని. ఈ బద్ధ జీవులు భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారంటే టోటల్గా 84 లక్షల రకరకాల జీవరాశులు ఉన్నాయి. అందులో 400 సో అందులో 84 లక్షల్లో 80 లక్షలు అంటే 4 లక్షలు మనుషులు పక్కన పెడితే, మనుషుల్లో కూడా 4 లక్షల వెరైటీస్ ఉన్నారు, వాళ్ళని పక్కన పెడితే జీవరాశులు, ఇంకా 80 లక్షల జీవరాశులన్నీ కూడా మనిషి కన్నా అధమమైన కిందవే అన్నమాట. సో వారందరికీ ఈ యొక్క ప్రకృతి నియమాలు దండన, యమదూతలు విధించే దండన వాళ్ళకు వర్తించదు.
సో వాళ్ళకు పాప పుణ్యం అనేది ఉండదన్నమాట. సో మనిషికి మాత్రమే ఈ దండన విధిస్తారు. ఎందుకు అంటే మనిషి యొక్క చేతన సంపూర్ణంగా వికసితమైంది కనుక, అందుకారణంగా మనిషికి బాధ్యత కూడా ఇచ్చారు ఒకటి. బాధ్యతాయుతంగా ధర్మానుసారంగా వ్యవహరించడం. అలా మనిషి ధర్మాన్ని పాటించినప్పుడే అతను మనిషి అన్నమాట. సో అందుకనే ఇలా ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఎవరైతే బాధ్యతతో వ్యవహరిస్తున్నారో మనిషి జీవితంలో, వాళ్ళకి ఇలాంటి దండన కలగదు. సో ఈ విధంగా ఎవరైతే ఆధ్యాత్మిక కార్యాల్లో భగవంతుడి భక్తి చేసుకుంటున్నారో, భగవంతుడి నామం జపిస్తున్నారో, వాళ్ళకి దండన విధించడానికి కుదరదు. ఎవరైతే పాపాలు చేస్తున్నారో వారికి మాత్రమే దండన విధించాలి. అందుకనే ఇక్కడ ముఖ్యంగా విష్ణుదూతలు యమదూతలను అడుగుతున్నారు, సో మీకు చెప్పలేదా యమరాజు ఎవరిని దండించాలి, ఎవరిని దండించకూడదు, ఎవరిని పడితే వాళ్ళని దండించేది సరిపోదని? ఎలా మనం నిర్ధారించాలి ఎవరు దండనకి అర్హులు, ఎవరు దండనకి అర్హులు కాదు అని? ఈ మాత్రం విషయం కూడా మీకు తెలీదా? ముఖ్యంగా ఈ ఉద్దేశంతో అడుగుతున్నారు విష్ణుదూతలు యమదూతల్ని. సో ఇక్కడ యమదూతల్ని ఇలా నిలదీసినప్పుడు యమదూతలు ఇప్పుడు మరి ఏం చెప్తారో చూద్దాం జవాబు. యమదూత ఊచు వేద ప్రణిహితో ధర్మో హ్యధర్మస్తద్విపర్యయః వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూర్ ఇది శుశ్రుమా. సో యమదూతలు ఏం చెప్తున్నారంటే, వేదాల్లో ఏదైతే వర్ణించారో అదే ధర్మము, వేదాల్లో లేనిది దానికి విపరీతమైనదే అధర్మము. సో ఈ వేదాలు అనేవి భగవంతుడు నారాయణ నుంచి స్వయంగా వచ్చినవి. సో దీన్ని ఎవరు రాయలేదు, సృష్టించలేదు, భగవంతుడి నుంచి స్వయంగా వచ్చాయి అని మేము యమరాజు నుంచి విన్నాము. సో ధర్మం ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ బాగానే వీళ్ళు జవాబిచ్చారు, కరెక్ట్గానే జవాబిచ్చారు. ఎందుకంటే ధర్మం అనేది ఎవరో తయారు చేసింది కాదు. ఇది స్వయంగా నారాయణుడు ఎప్పుడైతే శ్వాసను వదిలారో ఆ శ్వాసలోనే అన్ని వేదాలు కూడా వచ్చేసాయి. ధర్మం అనేది కూడా అందులో వచ్చింది. సో ఈ విధంగా నారాయణుడు ఎప్పటి నుంచి ఉన్నాడో ధర్మం కూడా అప్పటి నుంచి ఉంది. ఏదో కొన్ని రోజుల క్రితం సృష్టించింది కాదు. మనకు భగవద్గీత కూడా 5000 సంవత్సరాల క్రితం భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పినప్పుడు కూడా చెప్తాడనమాట. ఇది ఎప్పుడో ముందు నేను సూర్య భగవానుడు కూడా చెప్పానని. ఇదేం నేను కొత్త విషయం చెప్పట్లేదు, కానీ పరంపరలో ఎలాగా నశించిపోయింది, అందుకని మళ్ళీ నేను మీకు చెప్పాల్సి వస్తుందని చెప్తారు. సో ఈ ధర్మం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచి ఉందంటే భగవంతుడు ఉన్నప్పటి నుంచి ఉంది, భగవంతుడితో పాటు. సో అందుకనే ఇక్కడ ఈ విషయం చెప్తున్నారనమాట. 41వ శ్లోకం. ఏన స్వధామ్యామి భావ రజసత్వతమోమయాః గుణనామ క్రియారూపైర్ విభావ్యంతే యథాతథం. సో భగవంతుడు నారాయణుడు సర్వకారణ కారణం. సో ఆయన తన యొక్క భగవద్ధామంలో చిన్మయ జగత్తులో ఉంటాడు. సో అయినా కానీ ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని 3 గుణాల ద్వారా నియంత్రిస్తాడు, సత్వ రజ తమో గుణాల ద్వారా. ఈ విధంగా అన్ని జీవరాశులు ఏవో ఒక సత్వ రజ తమో గుణాల చేత ప్రభావితమై ఉంటాయి. తద్వారా వాళ్ళు ఏ గుణాల చేత ప్రభావితమై ఉన్నారో దాని ప్రకారం వారికి వర్ణాలు నిర్ధారించబడి ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ విధంగా వాళ్ళకి ఆ వర్ణాశ్రమ ధర్మానుసారంగా ఏం కార్యాలు చేయాలి అని సూచించబడ్డాయి. సో ఈ విధంగా మొత్తం సృష్టికి కారణం నారాయణుడే. సో అందుకనే ఇక్కడ మనకి చెప్పారన్నమాట. సో నారాయణుడికి ఎన్నో శక్తులు ఉంటాయి. ఆయన శక్తుల ద్వారా అన్ని కార్యాలు, సృష్టి, పాలన, సంహారం అన్ని చేస్తారనమాట. సో నారాయణుడు కూడా కృష్ణుడి నుంచి వచ్చేది, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహం. 42వ శ్లోకం. సూర్యోగ్ని కమ్మరుద్దేవ సోమ సంధ్యాహాని దిశ కంకు స్వయం ధర్మ ఇతి హ్యేతే దైహ్యస్య సాక్షిణః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్,
సూర్యుడు, అగ్ని, ఆకాశం, గాలి, దేవతలు, చంద్రుడు, సాయంకాలం, పగలు, రాత్రి, దిక్కులు, నీరు, భూమి, పరమాత్మ, వీళ్ళందరూ కూడా సాక్షులు. ఈ యొక్క జీవుడు చేసే కార్యాలకి సాక్షులు ఎవరంటే వీళ్ళందరూ. సో ఇంతమంది సాక్షులు ఉన్నారనమాట. సో ఇది కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నారు ఇక్కడ. మీరు చేసే కర్మలన్నీ కూడా చూస్తున్నారు, సాక్షులు ఉన్నారు, ఎంతోమంది సాక్షులు ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. సో అందుకనే కొంతమంది అంటే క్రిస్టియన్ మతస్థులు, అలాంటి కొన్ని మతాలు ఈ కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళు విశ్వసించరు. సో ప్రభుపాల్ వారు రాస్తున్నారు ఇక్కడ, మేము ఒకసారి ఒక క్రిస్టియన్ ప్రొఫెసర్తో చర్చించామన్నమాట. అతను ఆర్గ్యూ చేస్తున్నాడు ఈ విధంగా. ఏమని వాదిస్తున్నాడంటే, పీపుల్ ఆర్ జనరలీ పనిష్డ్ ఆఫ్టర్ ద విట్నెసెస్ ఆఫ్ దేర్ మిస్టేక్స్ ఆర్ ఎగ్జామిన్. సో సాక్ష్యం లేనిదే మనము ఎవరిని దండించమే. సో ఎక్కడున్నారు సాక్షి? ఎవరు సాక్షి? మనం చేసే కర్మలకు ఎవరు సాక్షి? సాక్ష్యం ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు అంటున్నారు. సో అలాంటి వారికి యమదూతలు ఇక్కడ జవాబిస్తున్నారు. ఎవరు సాక్షి? ఎంతోమంది సాక్షులు ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, పరమాత్మతో పాటు దిక్కులు, ఇంకా అన్నీ ఉన్నాయి సాక్షులు. సో వీళ్ళందరూ మనం చూస్తున్నారు, మనం ఏమేం పాపాలు చేస్తున్నాము, ఏమేం కార్యాలు చేస్తున్నాము అని. సో అందుకని మనము శాస్త్రాల నుంచి అర్థం చేసుకోవచ్చు పరమాత్మతో పాటు ఇంకా ఎంతోమంది సాక్షులు ఉన్నారు అని. సో వీళ్ళందరూ కూడా పై లోకాల్లో, స్వర్గలోకాల్లో, వేరే వేరే లోకాల్లో నివసిస్తున్నారు. సో వీరు మనకి సాక్షి, మనం చేసే కార్యాలకి. దాని ద్వారా మనం ఈ జన్మ తర్వాత ఎక్కడికి వెళ్తాము, నరకానిక, స్వర్గానిక అనే విషయాన్ని తద్వారా దైవం అనేది నిర్ణయిస్తుంది అన్నమాట. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, భగవంతుడు అరేంజ్మెంట్ పర్ఫెక్ట్. మనం అనుకోకూడదు, అరే నేను చేసే పనులు ఎవరికి తెలియదు, నేను ఎవరికి తెలియకుండా దాక్కుని చేస్తున్నాను, అలాంటి ఆప్షన్ లేదన్నమాట. మీరు చేసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక్కడ ఎంతోమంది సాక్షులు ఉన్నాయి. సో అందుకనే ఈ సాక్షులు ఇక్కడే భాగవతంలోనే ఇవ్వలేదు, వేరే శాస్త్రాల్లో కూడా ఇచ్చారు, వేదిక గ్రంథాల్లో. అది కూడా ఇక్కడ శ్లోకం ఇచ్చారు మనకి. అందుకే సో 43వ శ్లోకంలో ఏమిచ్చారంటే, ఏతైరధర్మో విజ్ఞాతః స్థానం దండస్య యుజ్యతే సర్వే కర్మానురోధేన దండం అర్హంతి కారిణః. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దండన పొందడానికి ఎవరు అర్హులు అంటే, ఎవరైతే ఈ సాక్షులు వాళ్ళు చెప్తారు, ఇతను నేను సాక్షి, ఇతను ఈ కర్మ చేశాడు, పాపకర్మ, దండన విధించాలి అని. సో ఈ విధంగా ఈ సాక్షుల ద్వారా మనకు తెలిసిపోతుంది ఎవరు దండనకు అర్హులు అని. సో ఈ విధంగా ఎవరైతే పాపకార్యాలు చేశారో వారికి దండన కలుగుతుంది, వాళ్ళకి దండన మేము విధిస్తాం. సో ఇక్కడ యమదూతలు ఆన్సర్ ఇస్తున్నారు అనమాట. మీరు ఎలా దండన, ఏం మీ ధర్మం ఏంటి, ఎవరిని ఎలా దండిస్తారు, ఏంటి ప్రాసెస్ అంటే వాళ్ళు చెప్తున్నారు మొత్తం. సంభవంతి భద్రాని విపరీతాని చాణఘా కారిణాం గుణ సంగోస్తి దేహవాన్నహ్య కర్మకృత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ వైకుంఠవాసులారా, మీరందరూ అస్సలు ఏ పాపం ఎరగనివారు, కానీ ఈ జగజగత్తులో, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే కర్మీలు, వీరు అప్పుడప్పుడు పుణ్యాలు చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు పాపకార్యాలు చేస్తూ ఉంటారు. సో వీరికి 2 కార్యాలు సంభవం, ఎందుకంటే వీరందరూ కూడా 3 గుణాల చేత ప్రభావితమై ఉన్నారు. కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు ఒక్కొక్కసారి పాపాలు చేస్తుంటారు, పుణ్యాలు చేస్తుంటారు. ఎందుకంటే శరీరము ఒకరు స్వీకరించారు అంటేనే అదేమి, శరీరం స్వీకరించిన తర్వాత ఆత్మ ఊరికే ఉండదు, ఏదో కార్యం చేస్తుంది. కాబట్టి ఈ 3 గుణాల ప్రభావం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఏదో విధంగా పాపకార్యాలు చేసేస్తాడు. అందుకనే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దండనకి అర్హుడు, అందరికీ దండన విధించాల్సిందే. ఎందుకంటే అందరూ పాపాలు చేస్తున్నారు 3 గుణాల యొక్క ప్రభావం చేత అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే, మనిషి అన్నవాడు వేదాలు ధర్మం ప్రకారంగా జీవించాలన్నమాట. పశువులకి తెలియదు కాబట్టి
వారికి ఓకే, కానీ మనకు మాత్రం అలాంటిది కాదు. సో ఒకవేళ మనం వేదాలు చదవకుండా మనకి ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని మన ఇష్టం వచ్చిన కార్యాలు చేసుకొని నేను చేసేది రైట్ అనుకుంటే సరిపోదు. సో అలాంటి వాళ్ళందరూ కూడా దండనకి అర్హులు. సో ఇంకేం చెప్తున్నారు చూద్దాం. ఏన యావన్యతా ధర్మో ధర్మో వేహ సమీహితః స ఏవ తత్ఫలం భుంక్తే తథా తావత్ అముత్రవై. సో ఎంత వాళ్ళు ధర్మ కార్యక్రమాలు చేశారు, ధర్మాన్ని అనుసరించారు, ఎంత అధర్మ పనులు చేశారు ఈ యొక్క జీవితంలో, దాని ప్రకారంగా వారు అనుభవించాల్సిందే వచ్చే జీవితంలో వారి యొక్క కర్మాల యొక్క ఫలితాలని అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు పుణ్యాలు చేశారనుకోండి, పైలోకాలకి వెళ్తారు. స్వర్గం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టతి రాజస జగన్యో గుణవృత్తిస్థ అదో గచ్చంతి తామస. సో పుణ్యాలు చేశారనుకోండి, బాగా స్వర్గంకి వెళ్ళొచ్చు. పుణ్యాలు పాపాలు రజోగుణం చేత ప్రభావితమై చేసేవాళ్ళు అలాంటి కార్యాలు చేస్తారు, రజోగుణంలో ఇక్కడే ఉంటారు. సత్వగుణంలో కార్యాలు చేస్తే పైకి వెళ్తారు స్వర్గలోకానికి. రజగుణంలో ఎక్కువగా వ్యవహరిస్తే ఇక్కడే ఉంటారు, భూమి మీదే. ఒకవేళ తమోగుణంలో పనులు చేస్తే పాపాలు, అప్పుడు నరకానికి వెళ్తారు. సో ఇవి మనకు చెప్పారు గీతలో. యతేహ దేవ ప్రవరాస్ త్రైవిధ్యాముపలభ్యతే భూతేషు గుణ వైచిత్ర్యాత్ తథాన్యాత్రాణు మీయతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనం చాలా రకరకాల జీవరాశులను చూడొచ్చు. 3 గుణాల చేత ప్రభావితమై రకరకాల జీవరాశులు ఉన్నాయి. సో అందుకనే కొన్ని జీవరాశులు శాంతంగా ఉంటాయి, కొన్ని ఏమో బాగా చంచలంగా ఉంటాయి, ఇంకా కొన్ని మూర్ఖంగా ప్రవర్తిస్తాయి, కొన్ని ఏమో ఆనందంగా ఉంటాయి, కొన్ని దుఃఖంలో ఉంటాయి, కొన్ని మధ్యలో ఉంటాయి, సుఖ దుఃఖాలతో మిక్స్ అయ్యి. కొంతమంది ధర్మాన్ని పాటిస్తారు, కొంతమంది సగం ధర్మాన్ని పాటిస్తారు, కొంతమంది సంపూర్ణంగా అధర్మాన్ని పాటిస్తారు. సో ఈ విధంగా వాళ్ళు ఏ గుణాల చేత ప్రభావితమై ఉన్నారు, వాళ్ళు ఏ కార్యాలు చేస్తున్నారు, దాన్ని బట్టి నిర్ధారించబడుతుంది వాళ్ళ యొక్క నెక్స్ట్ జీవితం ఎలా ఉంటుంది అని. సో అందుకనే మనం ఏం చేయాలంటే, మనం చెయ్యు వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమతి క్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సో మనం అందుకే 3 గుణాల చేత ఎప్పటి వరకు అయితే ప్రభావితమై ఉంటామో, పుణ్యపాపాల కార్యక్రమాలు చేసుకుంటూ దాని ప్రకారం దాని కర్మ ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే. అందుకని 3 గుణాలకు అతీతంగా మనము కార్యాలు చేయాలి. మనం 3 గుణాల పైకి వెళ్ళి బ్రహ్మభూత స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి భక్తి కార్యం చేసుకోవాలి. భక్తి యోగ చేసుకుంటే భగవంతుడికి అప్పుడే మనము ఈ యొక్క పుణ్యపాపాల నుంచి ముక్తి లభిస్తుంది మనకి. సో ఈ విధంగా ఎప్పటివరకైతే సంపూర్ణంగా ఒక వ్యక్తి భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోయి ఉండడం, మాం చయో వ్యభిచారేణ భక్తి యోగనే సేవతే. ఒకవేళ ఆ వ్యక్తి కనుక భగవంతుడి సేవలో నిమగ్నం అయి ఉండకపోతే తప్పకుండా ఆ వ్యక్తి 3 గుణాల ద్వారా ప్రభావితమై రకరకాల సుఖ దుఃఖాలని భౌతిక ప్రపంచంలో అనుభవించాల్సిందే. సో మీరు భౌతిక ప్రపంచంలో సుఖ దుఃఖాల నుంచి ముక్తి పొందాలి అనుకుంటే, భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందాలి అనుకుంటే మనము సంపూర్ణంగా భగవంతుడి సేవలో నియుక్తమైపోయి ఉండాలంట. అదే ఇక్కడ చెప్తారు. 47వ శ్లోకం. వర్తమానోన్యయో కాలో గుణాభిజ్ఞాపకో యథా ఏవం జన్మాన్యయోర్యేతత్ ధర్మ నిదర్శనం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే వసంతకాలం వచ్చినప్పుడు, వసంత ఋతువు అప్పుడు ఏం జరుగుతుంది, వసంతకాలంలో ఎలా ఉంటుందో అలా వాతావరణం ఉంటుంది. దీనికి ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందో కూడా జరగబోతుందో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం కాలం వస్తుంది, ఏ ఋతువు వస్తుంది అనేది. అలాగే ఈ జీవితంలో సుఖము దుఃఖము ఇంకా ఇలా సుఖ దుఃఖాలు కలిపి ఉంటుంది. దాని ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు మనం పూర్వం ఏ రకమైన కర్మలు చేస్తాము. ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నామంటే ఏ రకమైన కర్మలు ఉంటాము, ఇంకా ఇప్పుడు చేసే కర్మల ద్వారా వచ్చే భవిష్యత్తులో ఎటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తాము భవిష్యత్తులో అనే విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు. సో అంటే మన యొక్క అతీతాన్ని భవిష్యత్తుని మనం ప్రజెంట్లీ మనం అనుభవించే సుఖ దుఃఖాలు చేసే కార్యక్రమాల ద్వారా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. 48వ శ్లోకం. మనసైవ పురే దేవః పూర్వరూపం విపశ్యతి అనుమిమాంసతే పూర్వం
మనసా భగవాన్ అజః. సో యమరాజు ఎవరైతే బ్రహ్మదేవుడితో సమానం, ఆయన శక్తి ఉంది ఆయనకి, ఆయన కూడా సర్వంతర్యామి అన్నమాట. ఆయన కూడా తన యొక్క ధామంలో లేకపోతే తన యొక్క ప్లేస్లో కూర్చొని ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరు చేసే కార్యాలు, పుణ్య పాప కార్యాలను ఆయన గమనిస్తున్నాడు, అర్థం చేసుకోగలుగుతాడు. దాని ప్రకారం వాళ్ళు భవిష్యత్తులో ఏ జీవితం లభిస్తుంది, ఏ జన్మ లభిస్తుందో ఆయన నిర్ధారిస్తాడు. సో అందుకనే మనం అనుకోకూడదు ఎప్పుడు యమరాజు ఒక ఆర్డినరీ పర్సన్ అనేసి. అతను బ్రహ్మదేవుడితో సమానమైన శక్తి కలిగిన వాడని చెప్తున్నారు ఈ విషయంలో. ఎందుకంటే పరమాత్ముడితో ఆయనకి మంచి సంపర్కం ఉంది. సో పరమాత్మ నుంచి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. పరమాత్ముడి కృప ద్వారా ఆయన కూడా మీ యొక్క అతీతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని చూడగలడు, అర్థం చేసుకోగలడు. సో అందుకని ఇక్కడ చెప్పారనమాట, అను మీమాంసతే అంటే ఆయన ఎప్పుడు పరమాత్ముడి సంపర్కంలో ఉంటారు. పరమాత్ముడు మిమ్మల్ని చూస్తూ ఉంటారు కదా. సో పరమాత్ముడు ఎవరిపైన కృప కల్పిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది భవిష్యత్తు. సో అందుకనే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. యథా జ్ఞాస్తమసయుక్త ఉపాసతే ఉపాస్తే వ్యక్తమేవ హి న వేద పూర్వం అపరం నష్ట జన్మ స్మృతిస్తత. ఎలాగైతే వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు అతను కలలు కంటూ ఉంటాడు. ఆ కళలో ఎలాంటి కలగంటే ఆ కళలో ఎలాంటి శరీరం లభిస్తే ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు, ఆ కళ్ళు అతను ఊహించుకుంటాడు, ఏ శరీరం ఆ కళ్ళు వచ్చింది, ఆ శరీరం నేనే అనుకొని ఊహించుకొని అతను వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కూడా ఒక వ్యక్తి శరీరం నేనే అనుకొని, కానీ ఇది వచ్చింది ఎలా శరీరం, అతను పూర్వపు చేసిన పుణ్యాలు, పాపాలు, ధర్మం, అధర్మ కార్యాల ద్వారా అతనికి ఇప్పుడు ఈ శరీరం లభించింది. ఈ విషయం అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కార్యాలు చేస్తే మరి అతనికి భవిష్యత్తు ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో అందుకనే ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానం అందుకే మనం అజ్ఞానంలో ఉంటే మనకు తెలియదు. అందుకే జ్ఞానాన్ని అర్జించుకోవాలి. అందుకే మనకు వేదశాస్త్రంలో తమసామా జ్యోతిర్మయ. సో మనము తమో గుణాన్ని వదిలేసి, అంటే అంధకారాన్ని వదిలేసి వెలుతురులోకి వెళ్ళాలి. అంటే జ్ఞానం సంపాదించుకోవాలి, భగవద్ జ్ఞానాన్ని, వైదిక జ్ఞానాన్ని. సో ఈ విధంగా మనము జ్ఞానాన్ని సంపాదించుకొని సత్వగుణంకి వెళ్ళి సత్వగుణంలో స్థాపితమై సత్వగుణాన్ని కూడా అధిగమించి మనము బ్రహ్మభూత స్థాయికి చేరుకోవాలన్నమాట. అలా ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్న తర్వాత మనము భగవంతుడికి భక్తి చేసుకోవాలి. సో భగవంతుడికి భక్తి చేసుకోవడం ద్వారా మనము ఇవన్నీ గుణాల నుంచి అతీతంగా మనం స్థాపించబడతాం, అతీతం అయిపోతాం. యస్య దేవే పరా భక్తిర్ యథా దేవి తథా గురౌ తస్యైతే కథితాహ్యర్థ ప్రకాశంతే మహాత్మనః. సో అందుకని ఎవరైతే మహాత్ములు, ఎవరు ఏ మహాత్ములకైతే సంపూర్ణమైన శ్రద్ధ ఉందో భగవంతుడి పైన, గురువు పైన, వారికి వేదశాస్త్రాల్లో ఉంటే సారమంతా కూడా అర్థమైపోతుందంట. ఇది సీక్రెట్. మీకు నిజంగా వేదాల్లో ఉన్న అర్థం కావాలంటే మీకు శ్రద్ధ కావాలి భగవంతుడి పైన, గురువు పైన. సో అందుకని గురువు దగ్గరికి వెళ్ళి మనం శరణాగతం అవ్వాలి. ముందు ఆయన నుంచి వేదాలని నేర్చుకోవాలి మనం. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ అని అందుకే మన వేదాల్లో చెప్పారనమాట. సో ఇప్పుడు రకరకాల గుణాల చేత ప్రభావితమై ఉంటారు జనాలు. సో ఏ వ్యక్తి అయితే తమో గుణం చేత ప్రభావితమై ఉన్నాడో ఆ వ్యక్తి ఈ తమో గుణం కారణంగా అతను ఏమనుకుంటాడంటే ఆయన ఎప్పుడు కూడా ఒక పశువులాగా ఆలోచిస్తాడు అనమాట. పశువులు తమో గుణంలో ఉంటాయి. నాకు ఇప్పుడు ఆనందం ఉపభోగించాలి, ఎంత వీలైతే అంత తినేసి ఆనందాన్ని ఉపభోగించాలి, ఎంత వీలైతే అంత తింటాను దానికోసం అదే ఆలోచన అనమాట, ఇంక వేరే ఆలోచన లేదు. సో అందుకనే ఒక వ్యక్తికి, మనిషికి మనము ఈ యొక్క విద్యను అందించాలి, జ్ఞానాన్ని అందించాలి, ఈ శిక్షణ ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు నీకు పూర్వజన్మం ఉండేది, ఇప్పుడు ఒక జన్మ ఉంది, నువ్వు చేసే కార్యాల ద్వారా నీకు భవిష్యత్తు నిర్ధారించబడుతుంది, నీకు ఏ జన్మ లభిస్తుందో. అందుకనే ఈ విషయాలన్నీ కూడా నేర్పించాలి. ఇంకా ఒక పుస్తకం ఉంది భృగు సంహిత అని, అందులో మీరు పూర్వపు జన్మలో ఎవరు అని తెలుసుకోవచ్చు. ఇంకా ఈ జన్మలో ఏం జరగబోతుంది, ఏం జరిగింది తెలుసుకోవచ్చు, వచ్చే జన్మ ఎలా ఉంటుంది కూడా తెలుసుకోవచ్చు అంట. సో అక్కడ ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారంగా
ఇది ఒక సైన్స్ అనమాట, విజ్ఞానం. ఇది కూడా ఉంది మనకు, భృగు సంహితలో ఉంటుంది. సో అందుకని ఏదో విధంగా ఒక వ్యక్తి తెలిస్తే, అయ్యో బాబు నువ్వు ఇలా ఉన్నావు పూర్వపు జన్మలో, ఇప్పుడు ఇలా ఉన్నావు, ఇలా చేసుకుంటే ఇలా భవిష్యత్తు ఉంటుంది నీది అని తెలిస్తే, ఆ జ్ఞానం వస్తే ఆ వ్యక్తి సరిగ్గా ధర్మాన్ని అనుసరించి అతను భవిష్యత్తులో భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. 50వ శ్లోకం. పంచభి కురుతే స్వార్థాన్ పంచవేదాత పంచభిః ఏకస్తు షోడశేన త్రీన్ స్వయం సప్తాదశోస్నుతే. ఇక్కడ ఏం చెప్తారంటే 5 మనకు ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇంకా 5 విషయ వస్తువులు, ఇంకా మనస్సు, ఇది 16వది. ఇంకా మనస్సు పైన 17వది ఆత్మ. సో ఇవన్నీ కలిసి ఈ ఆత్మ ఈ 16 వస్తువులతో కలిసి ఈ భౌతిక ప్రపంచంలో రకరకాలుగా భోగించడానికి ప్రయత్నిస్తుంది. సో అందుకనే ఈ భోగించే ప్రయత్నంలో ఒక్కొక్కసారి సుఖాన్ని, ఒక్కొక్కసారి దుఃఖాన్ని, ఒక్కొక్కసారి రెండింటిని అనుభవిస్తుంది. సో ఇక్కడ ఆత్మ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. సో ఆత్మ అనేది ఇక్కడ పనిచేస్తుంది యాక్చువల్లీ ఇవన్నిటితో కలిసి. ఈ ఆత్మ ఎంతో ప్రయత్నిస్తుందన్నమాట. సుఖాన్ని, ఆనందాన్ని పొందడానికి సమాజాన్ని సృష్టిస్తుంది, రకరకాల వ్యక్తులతో స్నేహం చేస్తుంది ఆత్మ, కొంతమంది ప్రేమిస్తుంది ఆత్మ. కానీ ఎవ్వరు కూడా ఈ ఆత్మకి సహాయం చేయలేరు. ఇది ఎంతో ప్రయత్నిస్తుంది ఆత్మ, సమాజము, స్నేహితులు, ప్రేమ, దోమ ద్వారా. కానీ ఈ ఆత్మకి కృష్ణుడు మాత్రమే అసలైన సహాయం చేయగలడు. అందుకనే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా ఎవరినో వేటినో సంతృష్టిపరచడం కన్నా కృష్ణుని సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే కృష్ణుడు మాత్రమే మనకి అసలైన సహాయం, మేలు చేయగలడు, ఇంకెవరు కాదు. సో అందుకనే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది మన బాధ్యత. సో ఇది అర్థం చేసుకోవడం, నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి. అయినందా తనుజా కింకరం పతితాం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. సో అందుకనే ఇక్కడ చైతన్య మహాప్రభు ఈ ప్రార్థన చేసుకుందా, నేను నీ యొక్క శాశ్వత రూపంలో నీ యొక్క దాసుణ్ణి, భగవంతుడా, కృష్ణుడా. సో అలాగా ఈ అంధకారంలో, సముద్రంలో, భౌతిక ప్రపంచంలో నేను పడిపోయాను. ఎంతో కష్టపడుతున్నాను ఇక్కడ. నేను ఎలా రక్షించుకోవాలని నాకు అర్థం కావట్లేదు. దయచేసి నన్ను ఈ భవసాగరం నుంచి ఎత్తేసి నన్ను రక్షించి మీ యొక్క పాదపద్మాల దగ్గర ఒక పాదధూళిగా నేను అక్కడ ఉండి మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను దయచేసి రక్షించండి. సో మనం ఇక్కడ ఏంటంటే మనం స్వేచ్ఛతో ఇక్కడికి వచ్చాము. అనాది కర్మ ఫలే పొడి భవార్ణవ జలే తారిబారేనా దేకి ఉపాయ్. మన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అలాగో పడిపోయాం ఈ భవసాగరంలో, మనం చేసుకున్న పూర్వపు కర్మల వల్ల. కానీ ఇప్పుడన్నా తెలుసుకున్న ఆ విషయాన్ని, ఒకవేళ నేను కృష్ణుడి యొక్క భక్తుడిగా మారితే అప్పుడే నాకు ఈ యొక్క భౌతిక ప్రపంచం ముక్తి లభిస్తుంది అని తెలుసుకుంటే అది సరైన జ్ఞానం. అందుకే మనం కృష్ణ భక్తులుగా మారాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంక వేరే ఉపాయం లేదు. తదేతత్ షోడశకలం లింగం శక్తిత్రయం మహత్ ధత్తేను సంశ్రితిం పుంసి హర్షశోక భయార్తిదాం. సో ఈ యొక్క మన సూక్ష్మ దేహం వచ్చేసి ఇందులో 16 భాగాలు ఉన్నాయంట. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 భోగించే వస్తువులు మరియు మనస్సు. సో ఈ యొక్క సూక్ష్మదేహం వచ్చేసి ఎలా తయారవుతుందంటే 3 గుణాల ద్వారా. ఇందులో ఎన్నో రకాల మన కోరికలు, అంతులేని కోరికలు ఉన్నాయంట. ఈ కోరికల కారణంగానే ఈ కోరికలు తీర్చుకోవడానికి మనము ఒక దేహం వదిలి ఇంకో దేహాన్ని గ్రహిస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి మనిషి దేహాన్ని గ్రహిస్తున్నాం, ఒక్కొక్కసారి పశువు దేహంలోకి వెళ్తాం, ఒక్కొక్కసారి దేవతా శరీరం లభిస్తుంది. ఈ విధంగా సో ఎప్పుడైతే దేవతా శరీరం లభిస్తుందో ఆత్మ బాగా ఆనందిస్తుంది, ఎప్పుడైతే మనిషి శరీరం లభిస్తుందో దుఃఖిస్తుంది, అలాగే ఎప్పుడైతే పశువు శరీరం లభిస్తుందో భయపడుతుంది. ఇలా అన్ని సమయాల్లో కూడా ఏదో ఒక రకమైన కష్టం ఉంటుందన్నమాట. అందుకనే ఈ యొక్క దుఃఖపూరితమైన పరిస్థితే
ఇంకా కొనసాగుతూ ఉంటుంది ఇలా ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలో రకరకాలుగా. దేహ్యగ్నో జిత షడ్వర్గో నేచ్చన్ కర్మాణి కార్యతే కోశకార ఇవాత్మానం కర్మణాచ్ఛాద్యముహ్యతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మూర్ఖబద్ధ జీవ తన యొక్క మనస్సుని ఇంద్రియాల్ని నియంత్రించుకోలేక ఈ 3 గుణాల ప్రభావంతో 3 గుణాలు ఎలా చెప్తే అలా వ్యవహరిస్తుంది. ఆయన ఇచ్చలకు ఆత్మ యొక్క ఇచ్చలకు విరుద్ధంగా కూడా వ్యవహరిస్తుంది. సో ఎలాగంటే ఇక్కడ ఆత్మ యొక్క పరిస్థితి ఒక బద్ధవస్తులు ఏంటంటే ఎలాగైతే ఒక సిల్క్ వామ్ పట్టు సిల్క్ వామ్ ఉంటుంది, అది తన యొక్క సలైవా నుంచే ఒక కక్కును తయారు చేసుకొని అందులోనే ఇరుక్కుపోతుంది అనమాట. అదే తయారు చేసుకునే కక్కున్లో అదే ఇరుక్కుపోతుంది, బయటికి రావడానికి కుదరదు దానికి. సో అలాంటి మనం ఇక్కడ ఒక నెట్వర్క్ తయారు చేసుకున్నాం అనమాట, ఒక జాలాన్ని తయారు చేసుకున్నాం. ఇందులో మనకు చేసుకున్న కర్మాల బట్టి మనం ఈ బద్ధ అవస్థను చేరుకున్నాం. ఇప్పుడు మనం చేరుకున్న అవస్థకి మనం పడుతున్న కష్టాలకి కారణం ఎవరంటే మనము చేసుకున్న పూర్వకర్మలు. అంటే బాధ్యత మందే, ఎవరిదో కాదు. అందుకే మనం ఎంత కష్టాలు అనుభవించినా ఎవరిని దోషించకూడదు. ఎవరు దోషి మనమే, ఎవరి కారణం మనమే, మనం చేసుకున్న పూర్వపు కార్యాలే. సో అందుకనే ఇప్పుడు మనము అలా కష్టాలు అనుభవించి అర్థం కావట్లేదు ఎలా బయటపడాలో. అందుకే ఈ విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నేను చేసుకున్న పూర్వ కర్మలు ఇది కారణం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, నిజంగా అది అర్థమైతే ఇప్పుడు సరైన భక్తి చేసుకొని ఇందు నుంచి బయటపడగలం. లేకపోతే ఇందులోనే ఇక్కడ చెప్పారు కదా, అందుకనే ఇందులోనే ఇలా ఎలా బయటపడాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టడం, మళ్ళీ చచ్చి పట్టుకుంటడం ఇలాగే జరుగుతుంది అనమాట. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ గుణై స్వాభావికైర్బలాత్. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ప్రతి ఆత్మ జీవాత్మ ప్రతి శరీరం మారుతూనే ఉంది, ఒక్క క్షణం కూడా అది ఆగలేదు ఇందులో. సో అందుకనే 3 గుణాల ప్రకారం ఎలా పనిచేయాలో ఆ 3 గుణాల ప్రభావంతో ఆ శరీరం మన ఆత్మ ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఈ శరీరం ద్వారా పనిచేస్తుంది, కార్యాలు చేస్తుంది. స్వాభావిక, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంది. ఈ స్వభావం అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలైన మన స్వభావం ఏంటంటే భగవంతుడికి సేవ చేసుకోవడం. జీవ కృష్ణదాస్ ఏ విశ్వాస్ కర్లేతారు దుఃఖనాయ్. ఈ విషయాన్ని మనం మర్చిపోయాం, అందుకని దుఃఖాన్ని అనుభవిస్తాం. మాయారు వశే యచ్చ బేషే కచ్చ హబుదుగుబాయ్. సో ఇక్కడ మనం ఈ విషయాన్ని మర్చిపోయాం, కృష్ణదాసులము అనే విషయాన్ని మర్చిపోయినందు కారణంగా, కృష్ణుడికి సేవ చేసుకోకుండా కారణంగా, కృష్ణుడికి భక్తి చేసుకోకుండా కారణంగా ఈ 3 గుణాల చేత ప్రభావితమై ఈ భౌతిక ప్రపంచంలో కొట్టుకొని పోతున్నాం అన్నమాట, తిరుగుతున్నాం. లబ్ధ్వా నిమిత్తం అవ్యక్తం వ్యక్తావ్యక్తం భవత్యుత యథా యోని యథా బీజం స్వభావేన బలీయస. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక జీవాత్మ ఎన్నో రకరకాల కర్మలు చేస్తూ ఉంటుంది, పుణ్యము పాపము ఏదో ఒకటి. సో ఈ విధంగా రకరకాలుగా తన కోరికలు తీర్చుకోవడానికి రకరకాల కార్యాలు చేస్తుంది. సో దాని కారణంగా రకరకాల శరీరాన్ని లభిస్తుంది, ఆత్మకి లభిస్తాయి. సో ఎలాంటి కోరుకుందో దాని ప్రకారం వారికి ఆత్మకి అటువంటి పరివారం కూడా లభిస్తుంది, అటువంటి శరీరం లభిస్తుంది, అటువంటి తల్లిదండ్రులు లభిస్తారు, అటువంటి సూక్ష్మదేహం ఇంకా ఈ శరీరం గ్రాస్ బాడీ స్థూల దేహం లభిస్తాయి. సో ఈ మనకి ఎటువంటి స్థూల దేహం లభిస్తుందంటే అది సూక్ష్మదేహం మీద ఆధారపడి ఉంటుంది. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. సో మనం మృత్యు సమయంలో ఏమి ఆలోచిస్తున్నామో అప్పటి వరకు మన మైండ్ స్టేటస్ ఏంటి, మన సూక్ష్మదేహం యొక్క పరిస్థితి ఏంటో దాని ప్రకారం మన నెక్స్ట్ దేహం అనేది నిర్ధారించబడుతుంది. సో ఇలాంటి స్థూల దేహాన్ని మనకు లభిస్తుంది, మనకు పొందుతామో అది నిర్ధారించబడుతుంది. సో అందుకనే మనకు ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ సటల్ బాడీ, సూక్ష్మదేహం, మనస్సు, మన చేతన, దానికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఒకవేళ మనము ఈ చేతనను ఈ మనస్సుని ఈ యొక్క సూక్ష్మ దేహాన్ని కృష్ణ భావనామృతంలోకి తీసుకురాగలిగితే
మన మనస్సు కృష్ణుడి గురించి చింతించగలిగితే మృత్యు సమయంలో మనము ఒకవేళ కృష్ణ భక్తుడు అయిపోయి ఉండి కృష్ణుడి గురించి చింతిస్తే అప్పుడు అది సరైన శిక్షణ, సరైన జీవనం సార్థకం అయిపోతుంది. మళ్ళీ ఈ శరీరం మనకు లభించదు. మనము అప్పుడు ఒక ఆధ్యాత్మిక దేహాన్ని పొంది భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాం. సో ఇదనమాట మనం జీవితంలో చేయాల్సింది ఏంటి అంటే అసలు మన మనస్సుకి మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. మన సూక్ష్మ దేహాన్ని కృష్ణ భావనామృతంతో నింపేయాలి. ఒకవేళ మనం అలా నింపితే అప్పుడు మనం మృత్యు సమయంలో కృష్ణుడి గురించి చింతించగలము. అలా సడన్గా డైరెక్ట్గా మృత్యు సమయంలో కృష్ణుడికి చింతన మన మనసులోకి రాదు. చాలామంది అనుకుంటారు జీవితాంతం ఎందుకు కృష్ణ భక్తి చేయడం, చనిపోయే ముందు కృష్ణ అనుకుంటే సరిపోతుంది. అలా జరగదు. కృష్ణుడు ఎందుకు తెలుసుకుంటారు? మీరు చచ్చే టైంలో జీవితాంతం దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అదే మీ తలుచుకుంటారు, అదే మీ మనసులోకి వస్తుంది. అంత కంట్రోలు ఎవ్వరికి ఇక్కడ జగత్తులో లేదు. కృష్ణ భక్తులకు మాత్రమే ఆ కంట్రోల్ ఉంటుంది. తద్వారా కృష్ణుడు వాళ్ళు చింతించుకోగలరు. ఈ ట్రైనింగ్ ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఇది డైరెక్ట్గా హఠాత్తుగా మృత్యు సమయంలో మీరు భగవంతుని గుర్తుంచుకోలేరు. జీవితాంతం భక్తి చేస్తేనే, జీవితాంతం భగవంతుడి నామాన్ని జపిస్తేనే మీరు భగవంతుడి కృష్ణుడిని మృత్యు సమయంలో స్మరించుకోవచ్చు, చింతించుకోవచ్చు. దీనికి ప్రాక్టీస్ అవసరం. అదే సాధన. సో అందుకని ప్రతిరోజు సాధన భక్తి చేయాలి, భగవంతుడి నామం జపించాలి, భాగవతం వినాలి. అప్పుడే అది సంభవం. ఏష ప్రకృతి సంఘేన పురుషస్య విపర్యయః ఆసీత్ స ఏవ న చిరాత్ ఈశ సంగాద్ విలీయతే. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ యొక్క జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంతో ఉన్నంతకాలం ఈ ప్రకృతి యొక్క సాంగత్యం కారణంగా ఇప్పుడు ఈ యొక్క బద్ధవస్థలో ఒక మనిషి శరీరం లభించింది. కానీ ఇప్పుడు ఈ మనిషి శరీరం లభించిన తర్వాత మనం ఒకవేళ నేర్చుకుంటే ఎలా భగవంతుడితో సాంగత్యం చేయొచ్చో, లేకపోతే ఆయన భక్తులతో సాంగత్యం చేయొచ్చో, అప్పుడు మనం ఈ బద్ధవస్థ నుంచి ముక్తులు అవ్వగలం. సో మనం భక్తులు మరియు భగవంతుడి యొక్క సాంగత్యం ద్వారా ఈ యొక్క భౌతిక దేహం నుంచి మనకు ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే అయం హి శ్రుత సంపన్న శీలవృత్త గుణాలయ ధృతవ్రతో మృదుర్దాంతః సత్యవాన్ మంత్ర విచ్యుచి గురువాజ్ఞా యతిథి వృద్ధానాం శుశ్రూషుర్ అనహంకృతః సర్వభూత సుహృత్ సాధుర్ మితవాగ్ అనసూయకః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అజామిలుడు గురించి. అజామిలుడు తన యొక్క జీవితంలో ముందులో చాలా రోజుల క్రితం ఎప్పుడైతే యవ్వన వయసులో ఉండేనో అప్పుడు ఆయన మంచి బ్రాహ్మణుడు, అన్ని వేదశాస్త్రాలు బాగా చదివాడు, ఎంతో మంచి లక్షణాలు, గుణసంపన్నుడు, మంచి సంస్కారం, సభ్యత కలిసిన వ్యక్తి. ఇంకా ఈ విధంగా వేదశాస్త్రాలను బాగా అనుసరించడమే కాకుండా ఆయనకు మంచి కోమలమైన వ్యక్తి. ఇంకా ఆయన మనస్సుని, ఇంద్రియాలను సంపూర్ణంగా నియంత్రణలో పెట్టుకున్నాడు. ఇంకా ఈ విధంగా ఆయన ఎప్పుడు సత్యాన్ని పలికేవాడు, వేదమంత్రాన్ని ఎలా ఉచ్చరించాలో తెలిసిన వ్యక్తి. సో ఈ విధంగా ఎంతో శుద్ధమైన జీవితాన్ని అజామిలుడు ఒక సమయంలో గడిపాడు. సో అతను తన గురువుకి ఎంతో ఆదరణ చూపించేవాడు. ఇంకా అగ్నిదేవతకి, అతిథులకి, ఇంకా ఇంట్లో ఉన్న పెద్దవారందరినీ కూడా ఆయన సన్మానించేవారు, ఆదరించేవారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు అసలు అహంకారమే లేదు. ఇంత మంచి వ్యక్తి, అందరికీ ఎప్పుడు శ్రేయస్సు కోరే శ్రేయోభిలాషి, సరైన ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన వ్యర్థమైన విషయాల గురించి మాట్లాడేవాడు కాదు. ఎవరి పట్ల ఈర్ష్య భావన కూడా ఆయనకి లేదు. సో ఇంత మంచి గొప్ప వ్యక్తి అజామిలుడు ముందు. సో ఇప్పుడు అజామిలుడి యొక్క చరిత్ర చెప్తున్నారు. స్టార్టింగ్లో ఎలా ఉండేవాడు అజామిలుడు, మరి ఎందుకు ఇలా ఏం జరిగిందనేది చూద్దాం. ఏకదా సౌవనం యాతః పితృసందేశకృద్విజః ఆదాయ తత ఆవృత్తః ఫలపుష్ప సమిత్కుశాన్ దదర్శ కామినం కంచిత్ క్షుద్రం సహ భుజిష్వయా పీత్వా చ మధు మైరేయాం మద ఘూర్ణిత నేత్రయ
మత్తయ విశ్లతన్నివ్య వ్యపేతం నిరపత్రపం క్రీడాంతం అనుగాయంతం హసంతం అనయాంతికే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి బ్రాహ్మణుడు అజామిలుడు తన తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం వనానికి వెళ్ళాడు. ఎందుకు అంటే పువ్వులని, పళ్ళని, ఇంకా కుషా గ్రాసు, సమిత్ గ్రాస్, ఈ 2 రకాల గడ్డి పూసల్ని కలెక్ట్ చేసుకొని సేకరించుకొని రావడానికి. సో అలా సేకరించుకొని తిరిగి వచ్చే సమయంలో, ఇంటికి తిరిగి వచ్చే సమయంలో అతను ఒక శూద్రుడిని చూశాడు. ఆ శూద్రుడు ఒక వేశ్యను ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకోవడం ఆయన గమనించాడు. సో అలా చూస్తున్నాడు. అప్పుడు ఆ శూద్రుడు నవ్వుతున్నాడు, గానం చేస్తున్నాడు, ఆ విధంగా అసభ్యపూర్వకంగా ఆ వేశ్యతో వ్యవహరిస్తున్నాడు. ఈ విధంగా శూద్రుడు ఇంకా వేశ్య ఇద్దరు కూడా తాగి మత్తులో ఉన్నారనమాట. సో అప్పుడు ఆ మత్తులో ఆ వేశ్య యొక్క కళ్ళు కూడా మత్తులో తిరుగుతున్నాయన్నమాట. సో ఇంకా ఆమె యొక్క వస్త్రాలు కూడా సరిగ్గా ధరించలేదన్నమాట. సో అటువంటి ఆ యొక్క దృశ్యాన్ని అజామిలుడు ఆ యొక్క పరిస్థితిలో చూశాడు వాళ్ళని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పటివరకు బాగానే ఉన్నాడు, అన్ని మంచి లక్షణాలు, గుణసంపన్నుడు, వేదశాస్త్రం చదవడం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఆయన ఇంటికి తిరిగి వెళ్ళే దారిలో అక్కడ లేడు. చూశాడు, దృశ్యాన్ని చూసేసి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళే దారిలో అజామిలుడు ఇలా చూసిన తర్వాత, ఇప్పుడు మరి ఇలాంటి దృశ్యాలు అప్పుడు కూడా చూసారంటే, అప్పుడు కూడా ఉన్నాయంటే, అప్పుడు కూడా తాగే వల్ల ఇలా వేషాలతో తిరిగే వల్ల అంటే అవును, కానీ చాలా తక్కువ, అరుదు. ఇది సర్వసాధారణంగా కనిపించేది కాదు. సో ఇతను అలా వనానికి వెళ్ళి వచ్చే దారిలో అక్కడెక్కడో చూశాడు అనమాట. ఇది చాలా అరుదుగా ఉండేది. కానీ కలియుగంలో ఏంటంటే ప్రతి దగ్గర మీరు ఇలాంటి సీన్లు చూడొచ్చు. అవునా? ఇక్కడ ఇప్పుడు ఎవరికి సిగ్గు, లజ్జ ఏమీ లేకుండా ఇప్పుడు కలియుగంలో అందరూ కూడా ఇలా బహిరంగంగా ఇలా ఒక శూద్రుడు, ఒక వేశ్య వ్యవహరిస్తారు, వ్యవహరిస్తున్నారు. సో ఇవాళ రేపు మీరు ఇలా రోడ్డు మీద తాగేసి ఇలాంటి తిరగడం చాలా సర్వసాధారణం అయిపోయింది. సో కానీ ఆ సమయంలో ఏంటంటే ఇది అంత సాధారణంగా అందరూ చూసేవారు కాదు, చేసేవారు కాదు. ఇది అలా ఎవరో ఒకరు అక్కడెక్కడ ఇలా చేసేవారు అనమాట, ఇలాంటి అసభ్యకరమైన వ్యవహారం. సో ఇతను అప్పుడు అజామిలుడు మంచి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. కానీ ఆయన కూడా ఈ యొక్క దృశ్యాన్ని చూసిన తర్వాత అతని మనస్సు కూడా విచలితం అయిపోయింది. అప్పుడు మరి ఆ సమయంలో ఇలాంటి దృశ్యాలు చూసేవారు కాదు. కానీ ఈ సమయంలో మీరు ఎక్కడ చూస్తే అక్కడ ఇలాంటివి కనిపిస్తుంటాయి. స్త్రీ పురుషులు ఇద్దరు ఇలా ఎక్కడ పడితే అక్కడ అసభ్యపూర్వకంగా వ్యవహరించడం అనేది సర్వసాధారణ అయిపోయింది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పుడు కాలంలో బ్రహ్మచారి యొక్క పరిస్థితి ఎలాంటిదో. కాబట్టి ఈ యొక్క బ్రహ్మచర్యాన్ని బాగా పాటించాలి అంటే 4 నియమాలని బాగా పాటించాలి. ఇంకా ఎవరైతే కృష్ణ భావనామృతాన్ని గట్టిగా స్వీకరించి, గ్రహించి సీరియస్గా పాటిస్తారో అప్పుడు ఆ వ్యక్తి ఇటువంటి ప్రలోభానికైనా కానీ తట్టుకోగలరు. సో మనము కృష్ణ భావనామృతాన్ని బాగా అనుసరించి, భక్తి బాగా చేసుకొని, 4 నియమాలు బాగా పాటిస్తే ఎవరైనా సరే ఇలాంటి ప్రలోభాలు బయట ఇప్పుడు చాలా ఉన్నాయి, దీన్ని మనము తట్టుకోగలము. సో అందుకనే మన కృష్ణ భావనామృతంలో ఈ 4 నియమాలు ఉన్నాయి. అవైద్య స్త్రీ సంగం చేయకూడదు, నశ లేకపోతే ఈ యొక్క ధూమ్రపానం, మద్యపానం ఇవన్నీ చేయకూడదు, ఇంకా మాంసాహారం తినకూడదు, ఇంకా జూదం ఆడకూడదు. ఎందుకంటే కలియుగంలో ఇలా సరైన దుస్తులు ధరించకుండా అర్ధనగ్నంగా స్త్రీలు ఇంకా పురుషులు తాగేసి తిరగడం అనేది సర్వసాధారణమైన దృశ్యం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో. సో ఇలాంటివన్నీ చూసి కూడా ఇంకా మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకొని ఉండడం చాలా కష్టం. కానీ కృష్ణుడి కృప ద్వారా ఎవరైతే కృష్ణ భక్తి బాగా చేసుకొని హరే కృష్ణ మహామంత్రాన్ని బాగా జపించి 4 నియమాల్ని బాగా పాటిస్తున్నారో తప్పకుండా కృష్ణుడు వాళ్ళని సంరక్షిస్తాడు. కృష్ణుడు చెప్తాడు, నా భక్తులు ఎవరిని కూడా ఎవరు ఏమి చేయలేరు. కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి, వినాశనం అవ్వరు మా భక్తులు ఎప్పుడు కూడా. సో అందుకే ఎవరైతే ఇక్కడ ప్రభుపాలు అంటున్నారు, ఎవరైతే కృష్ణ భావనామృతంలో ఉన్నారో శిష్యులందరూ కూడా ఈ 4 నియమాలని బాగా పాటించి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు సరిగ్గా జపించాలి అని. అప్పుడు వాళ్ళకి ఇంకా ఏ భయము లేదు.
లేకపోతే మీరు సరిగ్గా భగవంతుడి నామాన్ని జపించకుండా 4 నియమాలు సరిగ్గా పాటించకపోతే మీ యొక్క పరిస్థితి మరి కలియుగంలో చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ఎప్పుడైనా పతనం అయిపోవచ్చు. దృష్ట్వా త్వాం కామలిప్తేన బాహునా పరిరంభితాం జగామ హృచ్చయా వశం సహసైవ విమోహితః. ఈ శూద్రుడు యొక్క చెయ్యి అంతా కూడా పసుపు రాసుకొని ఉన్నాడంట. అలా పసుపు రాసుకున్న చేత్తో ఆ యొక్క వేశ్యను ఆయన ఆలింగనం చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే అజామిలుడు ఈ దృశ్యాన్ని చూశాడో, ఆ వేశ్యను చూశాడో, ఆయనలో ఉన్న కామము జాగృతం అయిపోయిందంట. ఆయనలో కామం ఇప్పుడు డార్మెంట్ స్టేట్, అంటే నిద్రావస్థలో ఉన్న కామము ఇప్పుడు జాగృతం అయిపోయింది ఆయన హృదయంలో. అతను ఇంకా ఈ మాయకి వశీభూతుడైపోయాడు. ఈ కామంలో లిప్తుడైపోయాడు. సో ఇలా పసుపు రాసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన శరీరానికి పసుపు రాసుకోవడం ద్వారా ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని, అంటే పురుషుడు స్త్రీని ఆకర్షిస్తారంట. వాళ్ళలో కామాన్ని జాగృతం చేస్తుందంట ఇలా పసుపు రాసుకున్న శరీరం అని ఇక్కడ రాశారు ప్రభుపాద వారు. స్తంభయన్ ఆత్మనాత్మానం యావత్ సత్వం యథాశ్రుతం నశాశాక్ సమాధాతుం మనో మదన వేపితుం. సో దీని తర్వాత ఈ వ్యక్తి అజామిలుడు ఎంతో ప్రయత్నించాడు. ఎలాగైనా సరే శాస్త్రాల్లో ఇచ్చిన ఆదేశాలన్నీ గుర్తు చేసుకోవడానికి, ఇలాంటి స్త్రీల్ని చూడకూడదు అని కానీ ఇంకా ఎంతో తన జ్ఞానం ద్వారా కూడా, బుద్ధి ద్వారా కూడా ఈ యొక్క కామపూరితమైన కోరికలను నియంత్రించడానికి ఆయన ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆయన హృదయంలో ఇప్పుడు కామదేవుడు ఎలా బాణాలను విసిరాడంటే ఇప్పుడు ఆయన తన మనస్సుని నియంత్రణలో లేదు ఇంకా. సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట, ఒక వ్యక్తి ఎంతో సరైన జ్ఞానము, ఓపిక, ఇంకా సరైన మనస్సు, ఇంకా నియంత్రణ, ఇంకా సరైన బుద్ధి, విచక్షణ శక్తి, ఇంకా సరైన ప్రవర్తన లేకపోతే కామము దీన్ని నియంత్రించడం చాలా కష్టం. సో ఈ విధంగా అందుకనే ఒక పురుషుడు ఇలా మైథునంలో కావాల్సిందంతా కూడా పురుషుడు స్త్రీ చేస్తుండడం చూసిన తర్వాత ఇలా ఒక ఎంతో యోగ్యమైన బ్రాహ్మణుడు వంటి అజామిలుడు కూడా తన యొక్క ఇంద్రియాలను నియంత్రించుకోలేకపోయాడు. తన యొక్క కామవాసన అనేది జాగృతం అయిపోయింది, దాన్ని ఆయన నియంత్రించుకోలేకపోయాడు. సో అందుకనే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, భౌతిక జీవనంలో ఇలా మనస్సుని, ఇంద్రియాలని నియంత్రించుకోవడం చాలా కష్టం. ఇది కేవలం భక్తి ద్వారానే సంభవం. మీరు భగవంతుడికి సరిగ్గా భక్తి చేసుకుంటేనే మనము మనస్సు, ఇంద్రియాలని నియంత్రించుకోగలం, ఈ కామం నుంచి తప్పించుకోగలం. అదే ఇక్కడ రాశారు ప్రభుపాద వారు. తన్నిమిత్త స్మర వ్యాజ గ్రహగ్రస్తో విచేతన తామేవ మనస ధ్యాయాం స్వధర్మాద్విరరామః. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, ఎలాగైతే సూర్యుడు, చంద్రుడు రాహు ద్వారా అప్పుడప్పుడు రాహుడు కప్పేస్తాడు సూర్యుడు చంద్రుల్ని, అలాగే బ్రాహ్మణుడు కూడా ఇలాంటి సమయంలో తన యొక్క మంచి విచక్షణ శక్తి, జ్ఞానాన్ని అంతా కూడా కోల్పోయాడు. ఈ విధమైన పరిస్థితిలో, ఇటువంటి సందర్భంలో ఇంకా ఆయన మనస్సులో ఆ యొక్క వేశ్య గురించి ఆలోచిస్తున్నాడు. కొంత సమయం తర్వాత ఆ వేశ్యను తన ఇంటికి తీసుకొచ్చాడు పని మనిషిలాగా. దాని తర్వాత ఆయన ఏ నియమాలను అయితే పాటించాలో ఒక బ్రాహ్మణుడు, అన్ని నియమాలని కూడా ఉల్లంఘించేశాడు. సో ఈ యొక్క శ్లోకం ద్వారా సుఖదేవ్ గోస్వామి మనందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే, అజామిలుడు ఎంతో గొప్ప బ్రాహ్మణుడిగా ఉండి కూడా ఈ యొక్క వేశ్య యొక్క సాంగత్యం ద్వారా అన్ని బ్రాహ్మణుల యొక్క లక్షణాలని కోల్పోయాడు, బ్రాహ్మణత్వాన్ని కోల్పోయాడు. అయినా కానీ తన జీవితం
యొక్క ఆఖరి క్షణాల్లో ఆయన నారాయణ అనే 4 అక్షరాల ఈ యొక్క శబ్దాన్ని ఉచ్చరించడం కారణంగా పతనము అయిపోయి నరకానికి వెళ్ళే పరిస్థితి నుంచి ఆయన రక్షింపబడ్డాడు. స్వల్పమపి యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీతలో అందుకే అన్నారు. మీరు కొంచెం భక్తి చేసుకున్నా చాలు, జీవితంలో ఎప్పుడో అప్పుడు ఇటువంటి నరకం వెళ్ళడం కన్నా, లేకపోతే పశు శరీరం లభించడం కన్నా అటువంటి నరకయాతన నుంచి మీకు తప్పకుండా ఉపశమనం లభిస్తుంది, రక్షింపబడతారు మీరు. సో అందుకనే భక్తి, అందులో ముఖ్యంగా భగవంతుడి నామం అనేది చాలా శక్తివంతమైంది. సో మీరు అలా బ్రాహ్మణుడి స్థాయిలో బ్రాహ్మణుడిలాగా ఉండి కూడా బ్రాహ్మణుడి పరిస్థితి నుంచి కూడా పతనమైపోతే, ఇలా ముఖ్యంగా మైథునంలో అవైద్య స్త్రీ సంఘం చేసి పతనమైపోయిన కానీ అలాంటి వారు కూడా ఎలాగా అలాగా ఆఖరి క్షణాల్లో భగవంతుడి నామాన్ని జపించి వాళ్ళు రక్షణ పొందగలరు. సో ఇది భగవంతుడి నామం యొక్క గొప్ప శక్తి. సో అందుకనే భగవద్గీతలో చెప్పారు, ఒక్క నిమిషం కూడా, ఒక్క క్షణం కూడా మీరు భగవత్ స్మరణ మర్చిపోకూడదు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత, మీరు దృఢవ్రతులై సతతం ఎప్పుడు భగవంతుడి నామాన్ని, భగవంతుడిని స్మరించుకోవాలి, జపించాలి భగవంతుడి నామాన్ని. సో ఎందుకంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎన్నో విపత్తులు ఉన్నాయి. ప్రతి పదం విపదం, ప్రతి పదంలో విపదం ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే ఎల్లప్పుడూ మనం భగవంతుడిని స్మరించుకుంటూనే ఉండాలి, భగవంతుడి నామాన్ని జపించుకుంటూనే ఉండాలి. సో ఈ విధంగా ఎప్పుడు మనం భగవంతుడి నామాన్ని హరే కృష్ణ మహామంత్రం జపించుకుంటూ ఉంటే మనము ఎల్లప్పుడూ మనకి సురక్షణ కలుగుతుంది, మనకి ఏమీ కాదు, మనం నిస్సందేహంగా సురక్షితంగా ఉండొచ్చు. తామేవ తోషయామాస పితృయేనార్థేన యావత గ్రామ్యైర్మనోరమై కామై ప్రసీదేత యథాతథ. సో అజామిలుడు ఇంకా దాని తర్వాత తన తండ్రి నుంచి వచ్చిన సంపద అంతా కూడా ఈ యొక్క వేశ్యను సంతుష్టిపరచడం కోసం, ఆమెకు మంచి మంచి బహుమతులు ఇవ్వడం కోసం, ఆమెను ఎలాగైనా ఆనందింపజేయడం కోసం అంతా ఖర్చు చేసేసాడు. ఆయనలో ఉన్న బ్రాహ్మణత్వాన్ని, బ్రాహ్మణ లక్షణాలని అన్నిటినీ వదిలేశాడు, త్యాగం చేసేసాడు. సో ఇలాంటివి మీరు ఎన్నో ఘటనలు మరి భౌతిక ప్రపంచంలో చూడొచ్చు. ఎంతో మంచి వ్యక్తి కూడా, శుద్ధమైన వ్యక్తి కూడా ఇలా ఒక వైశ్య ప్రతి ఆకర్షితుడైపోయి తన సంపాదన ఏదైతే తనకు పూర్వీకుల నుంచి వచ్చిన సంపదన అంతా కూడా ఆయన ఆ వేశ్య పైన ఖర్చు చేసేసాడు. అందుకే వేశ్యల వెనకాల తిరగడం, వేటాడడం వేశ్యాలని అనేది ఈ మైథునంలో పాల్గొనడం కోసం అనేది చాలా నీచమైన పని. దాని ద్వారా మీ యొక్క చరిత్ర అనేది నశించిపోతుంది సంపూర్ణంగా. ఇంకా మీ యొక్క ధనము, సంపత్తి అంతా కూడా మీరు కోల్పోతారు. అందుకనే ఈ అవైద్య స్త్రీ సంఘం అనేది చాలా భయంకరమైంది. అందుకే దీన్ని వర్జింపబడింది. దీన్ని మనం పాటించాలి, అవైద్య స్త్రీ సంఘం చేయకూడదు. సో అందుకనే ఈ వ్యక్తి ఎప్పుడైనా సరే ఒక స్త్రీతోని, తన భార్యతోని మాత్రమే మైథునంలో పాల్గొనాలి. సో అందుకనే ఒక భార్యతోనే సంతుష్టిగా ఉండాలి. సో ఎందుకంటే ఇలా భార్యతో సంతుష్టి పడకుండా వేశ్య దగ్గరికి వెళ్తే జీవితం నశించిపోతుంది. అందుకనే ఎవరైతే గృహస్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. గృహస్థులందరూ కూడా వాళ్ళ భార్యతో పాటే సంతృప్తితో ప్రశాంతంలో సంతృప్తి చెంది వాళ్ళు ప్రశాంతంగా హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవాలి. లేదు అనుకుంటే, వేశ్య దగ్గర వెళ్ళాలనుకుంటే మీరు అర్థం చేసుకోవచ్చు అజామిలుడి పరిస్థితి ఏమైందో, అలా పతనం అయిపోతారు మీరు అని ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. విప్రాం స్వభార్యాం అప్రౌఢాం కులే మహతి లంబితాం విససర్జ చిరాత్ పాపః స్వైరిణ్యాపాంగ విద్దధీః. ఈ విధంగా ఇప్పుడు ఆయన బుద్ధి మొత్తం కామంతో నిండిపోయినందు కారణంగా, ఆ వేశ్య గురించే ఆలోచించడం కారణంగా ఈ అజామిలుడు ఆమెతో సాంగత్యం చేసి ఇలాంటి పాపకార్యాల్లో లిప్తమైపోయాడు. అతను తన యొక్క సౌందర్యవంతమైన యవ్వన వయసులో ఉన్న భార్యను కూడా త్యాగం చేసేసాడు. ఆమె ఎంతో మంచి బ్రాహ్మణ పరివారానికి చెందిన ఆ భార్యను కూడా ఆయన త్యాగం చేసేసాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా అజామిలుడు తన సంపదనంతా కూడా ఆ యొక్క వైశ్య గురించి ఖర్చు చేసి మొత్తం కోల్పోయాడు, ధనాన్ని, సంపదని. ఇదంతా కూడా ఆ వేశ్య
యొక్క కామంతో చూసిన వేశ్య, హీ వాజ్ విక్టిమైజ్డ్ బై ద డేంజరస్ లస్ట్ఫుల్ గ్లాన్స్ ఆఫ్ ప్రాస్టిట్యూట్. వేశ్య అతన్ని కామంతో చూస్తుంది కాబట్టి దానికి ఆయన లొంగిపోయాడు. యతస్తతశ్చోపనిన్యే న్యాయతో ధనం భవారాస్యా కుటుంబిన్యా కుటుంబం మందధీరయం. బ్రాహ్మణ పరవరంలో పుట్టినా కానీ ఈ మూర్ఖుడు ఈ మొత్తం బుద్ధినంతా కోల్పోయి ఈ యొక్క వైశ్య యొక్క సాంగత్యం కారణంగా ఆయన సంపాదించుకున్న ధనమంతా కూడా కోల్పోయిన తర్వాత ఎలాగాలో ఇప్పుడు ఇంకా డబ్బు కావాలి, మరి డబ్బు అయిపోయింది. ఆ డబ్బు కోసం ఎలాగైనా సరే సరైన విధంగానూ దొంగతనం చేసో ఏదో ఒక విధంగా తప్పుడు మార్గాన్ని అనుసరించో రకరకాల విధాలుగా డబ్బును ఆయన సంపాదించాడు. ఈ యొక్క వేశ్యను, ఈ వేశ్యకు పుట్టిన కొడుకులు కూతురులు సంతానాన్ని పోషించడానికి పాలించడానికి. యదసౌ శాస్త్రముల్లంఘ్య స్వైరచార్యతి గ్రహిత అవర్తత చిరం కాలం అఘాయుర్ అశుచిర్మలాత్. సో ఈ బ్రాహ్మణుడు ఈ విధంగా ఎంతో బాధ్యత రహితంగా అతని జీవితం మొత్తం ఇలా అన్ని రకాల నియమాల్ని ఉల్లంఘించి ఏవైతే శాస్త్రాల్లో చెప్పారో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఇంకా ఆ వైశ్య చేత వండిన అన్నాన్ని తిని ఇంకా పాపాన్ని ఎంతో కూడగట్టుకున్నాడు. ఈ విధంగా సంపూర్ణంగా అశుద్ధుడైపోయాడు, అన్ని రకాల పాపకార్యాల్లో లిప్తుడైపోయాడు. సో ఇలా ఒక వైశ్య స్త్రీ లేకపోతే ఒక పాపాత్మురాలు ద్వారా ఒకవేళ వండితే వాళ్ళు ఆ అన్నము కానీ ఆ తినే వస్తువు కానీ అదంతా అశుద్ధమైంది. ముఖ్యంగా వేశ్య ద్వారా వండిన ఆహారాన్ని ఎప్పుడు కూడా తీసుకోకూడదు. అది చాలా అశుద్ధమైనది. ఇంకా దాని ద్వారా ఒక వ్యక్తి కలుషితం అయిపోతాడు. అజామిలుడు అటువంటి తిండిని తిన్నాడు కనుక, ఆహారాన్ని తీసుకున్నాడు కనుక అతనికి ఇప్పుడు తప్పకుండా యమరాజు నుంచి దండాన్ని దొరకవలసిందే అని చెప్తున్నారు వీళ్ళు. తతయేనం దండపాణేహ సకాశం కృతకిల్బిషం నేష్యామో కృత నిర్వేషం యత్ర దండేన శుద్ధ్యతి. అందుకనే ఈ యొక్క అజామిలుడు ఇంత పాపాలు చేసిన తర్వాత కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేయలేదు. అందుకనే ఇప్పుడు ఇన్ని పాపాలు చేశాడు కనుక ఆయన తప్పకుండా మేము యమరాజు దగ్గర తీసుకువెళ్లాల్సిందే, దండన లభించాల్సిందే. అందుకనే అతను ఏ రకమైన పాపాలు చేశాడో దాని ప్రకారం అతనికి శుద్ధీకరణ కోసం ఎంత దండన విధించాలో అంత దండన లభిస్తుంది అని ఇక్కడ యమదూతలు చెప్పారు. మరి దీని తర్వాత మరి విష్ణుదూతలు ఏమంటారో అది నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాము, నెక్స్ట్ క్లాస్లో. సో ఇప్పుడు దీని తాత్పర్యాలు ఇంకేం చెప్పారో చూసుకొని ముగిద్దామంట. సో ఇక్కడ విష్ణుదూతలు యమదూతలను అడ్డుకున్నారు, అజామిలుని తీసుకెళ్లకుండా. సో యమరాజు దగ్గరికి అప్పుడు యమదూతలు అందుకే ఇప్పుడు చెప్తున్నారనమాట, ఎందుకు మేము అజామిలుని తీసుకెళ్లాలనుకుంటున్నాము, అతను తీసుకెళ్లడం ఎంత సరైన పని అనే విషయాన్ని ఇక్కడ విష్ణుదూతలకు చెప్తున్నారు. ఎంత పాపాత్ముడు అజామిలుడు. సో అజామిలుడు కనీసం అతను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కూడా ఎప్పుడు చేసుకోలేదు కనుక తప్పకుండా అతను మరి శుద్ధపరచడానికి, ఆయన శుద్ధం చేయడానికి యమరాజు దగ్గరికి తీసుకెళ్లి దండాన్ని విధించాల్సిందే అని చెప్తున్నారు. సో ఒక వ్యక్తి ఎప్పుడైతే మర్డర్ చేస్తాడో అది పెద్ద పాపం. దానికి ఆ వ్యక్తికి ప్రాయశ్చిత్తం ఏంటంటే అతన్ని కూడా చావాలి. సో అతనికి మృత్యుదండ, అలా మృత్యుదండ తీసుకోవాల్సిందే. లేకపోతే అతను చచ్చిపోయిన తర్వాత ఆ పాపం వలన ఎన్నో రకాల కష్టాలను అనుభవించాల్సిందే. అందుకనే ఈ విధంగా యమరాజు ఇచ్చేది దండన మన శుద్ధీకరణ కోసం, జీవుడి యొక్క శుద్ధీకరణ కోసం అనమాట. సో అందుకనే ఇక్కడ యమదూతలు విష్ణుదూతలకు చెప్తున్నారు, మేము మా కార్యాన్ని చేస్తున్నాము, మీరు దయచేసి మమ్మల్ని అడ్డుకోకండి. సో దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. రెండవ అధ్యాయంలో మరి విష్ణుదూతలు ఏం చెప్తారు, మళ్ళీ అజామిలుని మరి యమదూతల నుంచి ఎలా రక్షించారు అది మనం రేపు చూద్దామంటే. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఓపిక విన్నందుకు. हरे कृष्ण। शिल प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। समवेत गौर भक्त वृंद की जय। निताई गौर सीतनाथ प्रेमानंदे। हरि हरि।